చలో మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా బాగున్నారు కదా. మీరు సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రతిరోజు కూడా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాయి. అలాగే నా కొరకు, నా పరిచయ కొరకు, ఇచ్చిన కుటుంబం కొరకు కూడా మీరు అద్భుతమైన ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను. అయితే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నేరుగా నేను దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయాలు ఒక్కొక్కటిగా మనము నేర్చుకుంటూ ఉన్నాం. మొన్నటి దినాన మనం నేర్చుకున్నాం, నోవహు బలిపీఠము కట్టినట్లుగా మనం చూసాం. నోవహు బలిపీఠము కట్టినట్లుగా ఎక్కడ చూసాము అని అంటే, ఆదికాండము గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనములో నోవహు ఒక బలిపీఠము కట్టెను అని మనము దానిని ధ్యానించుకున్నాం. నోవహు బలిపీఠము కట్టి ఏమి అర్పించాడు అనంటే, పక్షులను అలాగే పశువులను కూడా వధించినట్లుగా, అర్పించినట్లుగా మనము చేస్తూ ఉన్నాం. అయితే మరి యొక్క బలిపీఠాన్ని ఈ రోజుని ఎవరు కట్టారో మనము నేర్చుకుందాం. ఎవరు కట్టారు అని ఒకసారి మనము ఆలోచన చేసుకున్నట్లయితే, అబ్రాహాము కట్టినట్లుగా మనము చూస్తున్నాం. అబ్రహాము కాదండి, అబ్రాహాము. అబ్రాహాము యెహోవాకు బలిపీఠము కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము నుండి మనం చూస్తే 7వ వచనములకు వచ్చినప్పటికీ అబ్రాహాము బలిపీఠము కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రాహాము షెకెము నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంసారం చేసి మేరే దగ్గరనున్న సింధూర వృక్షము వద్ద చేరను. అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసించిరి. 7వ వచనంలో చూద్దాం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమయ్యి, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. చూడండి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యి, నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాము తనని జ్ఞాపకం చేసుకొని వెంటనే ఒక బలిపీఠము కట్టినట్లుగా చూస్తూ ఉన్నాయి. అసలు అబ్రాహాము తర్వాత అబ్రహాము. ఈ అబ్రహామే అబ్రాము కనుక
అబ్రామును మనం జ్ఞాపకం చేసుకొని అసలు అతను ఎందుకైనా కట్టాడు అని ఒకసారి మనము ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని యొక్క విడుదల మొదటి నుండి మనము ధ్యానించుకున్నట్లయితే ఆ 6-7 వచనాలు మనకి పూర్తిగా అర్థమవుతూ ఉంటాయి. దీనికంటే ముందు, ఇది నేర్చుకోక ముందు ఒక ఉదాహరణ మీతో పంచుకోవటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఉదాహరణ ఏమిటి అనంటే, ఆయన అంటూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, లూకా సువార్తలోనికి మనల్ని పంపిస్తూ ఉన్నాడు. లూకా సువార్తలోనికి మనల్ని పంపించి ఈ యొక్క లూకా సువార్తలో 13వ అధ్యాయములో 6వ వచనములో ఒక మాట మనకి కనబడుతూ ఉంది. ఈ యొక్క ఉపమానము మనం చదువుకున్న తర్వాత అబ్రహాము యొక్క బలిపీఠాన్ని కట్టిన మాటలు మనము ధ్యానించుకుందాం. చూడండి ప్రియమైన దేవునికి విడుదల, ఈ 13 అధ్యాయము 6వ వచనములో ఇలాగా రాయబడింది, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాన్ని పండ్లు వెతకు వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అక్కడంటూ ఉన్నాడు కదా, ఏమనంటూ ఉన్నాడైనా అనంటే, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. తన యజమానుడు వచ్చి ఆ యొక్క అంజూరపు చెట్టుని వెతికినప్పుడు అంజూరపు చెట్టులో ఒక్క కాయ కూడా ఫలించలేదు. ఫలించకపోయినప్పుడు తన యొక్క యజమానుడు వచ్చి చూసినప్పుడు ఎక్కడ కూడా ఒక ఫలం అనేది కనిపించలేదు. కనిపించలేనప్పుడు తన యొక్క యజమానుడు ఎన్ని రోజులు కనిపెట్టాడు అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లు వెతుకుతూ ఉన్నాను కానీ ఏమీయో దొరకలేదు అని చెప్తున్నాడు. తోట యొక్క యజమానుడు 3 సంవత్సరాలు వెతుకుతూ ఉన్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 సంవత్సరాలు ఆ యొక్క అంజూరపు చెట్టుని వెతుకుతూ ఉన్నప్పుడు ఒక పండు కూడా అక్కడ ఫలించలేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు తన యొక్క యజమానుడు అంటూ ఉన్నాడు, దీనిని నరికివేయము.
ఒక విషాదకరమైన మాట ఏంటి అంటే, చెట్టు మాత్రము పచ్చగానే ఉంది, చెట్టు మాత్రము చిగురుస్తూనే ఉంది, చెట్టు మాత్రము కలకలలాడుతూ ఉంది, గాని 3 సంవత్సరాలు మట్టించి దానిలో ఒక ఫలమంటూ కూడా లేదు, ఒక కాయ కూడా లేదు. అప్పుడు అంటూ ఉన్నాడు, ఆ యజమానుడు అంటూ ఉన్నాడు, దానిని నరికివేయి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మీరొక్కటి జ్ఞాపకం చేసుకోండి. పేరుకు మాత్రము క్రైస్తవులుగా బ్రతుకుతున్నాము కానీ, ఏదో నామకార్థంగా ప్రతి ఆదివారము దేవుని యొక్క మందిరానికి వెళుతున్నాము అని అనుకుంటున్నారు కానీ, ప్రతి ఒక్కరిలో కూడా ఫలాలు కనిపించట్లేదు. ప్రతి మనుషుడిలో కూడా మూడుపారిపోయిన జీవితాలు కనబడుతూ ఉన్నాయి. ఒక ఫలం అనేది కనిపించట్లేదు. ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాం, శనివారం ప్రార్థనకు వెళుతున్నాం, శుక్రవారం ప్రార్థనకు వెళుతున్నాం, ఎక్కడైనా సభలు జరుగుతుంటే పరుగులు తీస్తూ ఉన్నాం, ఎక్కడ పడితే అక్కడ పరుగులు తీస్తున్నాం, కానీ ఫలాలు కనిపించట్లేదు. నీ బ్రతుకులో చీకటే కానీ వెలుగు కనిపించట్లేదు. నీ వయస్సు 60 సంవత్సరాలు వచ్చేసినాయి, 30 సంవత్సరాలు వచ్చేసినాయి, 20 సంవత్సరాలు వచ్చేసినాయి. నీ వయస్సు పెరుగుతుందే గాని నీలో మాత్రము ఫలాలు కనిపించట్లేదు. ఏ ఫలము అనంటే వాక్యం అనే ఫలము నీలో కనిపించాలి, ప్రార్థన అనే ఫలము నీలో కనిపించాలి, స్వస్థతలనే ఫలాన్ని నీలో ఫలించాలి, ఎదుటి వారి కొరకు ప్రార్థించేసే ఫలము నీలో కనిపించాలి. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఏ ఒక్క కుటుంబంలో చూస్తున్నప్పటికీ కూడా సరైన ఫలాలు కనిపించట్లేదు. ఏదో గడుపుకోవడానికి ఆదివారం మాత్రమే ఒక క్రమ పద్ధతిలో మందిరానికి వెళుతున్నాం, కానీ ప్రయోజనం లేదు. అందరూ వెళ్తున్నారు కదా, నేను కూడా ఒకడనే అని వెళ్తున్నా, కానీ ప్రయోజనము లేదు. పచ్చగానే కనిపిస్తున్నాం, కానీ ఒక్క కాయ కూడా నీలో లేదు. 1 సంవత్సరం చూశాడు, 2 సంవత్సరాలు చూశాడు, 3 సంవత్సరాలు చూశాడు. తన యొక్క యజమానుడు అంటున్నాడు, దానిని నరికివేయి. ఎప్పుడైతే నరికివేయి అని ఎప్పుడైతే అన్నాడో, నరికివేయి అని చెప్పి, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ఈ ద్రాక్ష తోట మాడుతో చెప్తూ ఉన్నాడు. ఈ చెట్టు వలన ఈ భూమి వ్యర్థమైపోతూ ఉంది, ఈ చెట్టు వలన భూమి వ్యర్థమైపోతుంది. ఈ యొక్క నీడకి ఏసిరియ ప్రతి ఫలము కూడా ఫలించలేకపోతూ ఉంది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ చెట్టు వలన
ఆ చుట్టుపక్కల ఉన్న ఏ ఒక్క చెట్టు కూడా ఫలించట్లేదు. నిజమే, దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటున్నాడు కదా. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోతుందో అని ఒకసారి దీన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ యొక్క చెట్టు వలన భూమి సారమంతా కూడా పోతూ ఉంది. రెండోది, ఆ చుట్టుపక్కల వేసిన ప్రతి మొక్క కూడా ఎదగకుండా అది పాడైపోతూ ఉంది. మందిరాలకి వెళతారు, కానీ పక్కన ఉన్న వాళ్ళని మాత్రము వీరు వెదగనివ్వరు. ఏంటి అంటే వేళన చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎదగరు, పక్కనున్న వాళ్ళని ఎదగనివ్వరు. వీళ్ళ పాడరు, పక్కనున్న వారిని పాడనివ్వరు. వీళ్ళ సాక్ష్యం చెప్పరు, పక్క వారిని సాక్ష్యం చెప్పనివ్వరు. వీళ్ళు ప్రార్థన చేయరు, పక్కనున్న వారిని ప్రార్థన చేయనివ్వరు. వీళ్ళ మందిరానికి వెళ్ళరు, మందిరానికి వెళ్ళి వారిని వెళ్ళనివ్వరు. ఈ చెట్టు వలన భూమి యొక్క ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే మనము కూడా ప్రయోజనం లేకుండా పోతూ ఉన్నాం. మా అమ్మగారింటి కాడ నేను మందిరానికి రోజు వెళ్ళేదాన్ని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మందిరానికి వెళ్ళకపోతున్నాను. ఇక్కడ వెళ్ళవు, అక్కడ వెళ్ళవు, కానీ ప్రయోజనము లేదు. అప్పుడంటున్నాడు కదా, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనుము, అది ఫలించని సరే, లేని ఎడల నరికిదునని అతనితో చెప్తున్నాడు. తన యొక్క యజమానుడు తన యొక్క తోటమాలి యొద్దకు వచ్చి ఈ విధంగా చెప్పినప్పుడు ఆ యొక్క తోటమాలి అంటున్నాడు, అయ్యా నేను దానికి ఈ సంవత్సరం మట్టికి కూడా ప్రభువా ఒక అవకాశం ఇస్తే దాన్ని నేను ఆ చెట్టు చుట్టూ నేను త్రవ్వి ఎరువు వేసి నీరు పెట్టి దాన్ని నేను ఫలించేలా చేస్తాను. ఫలించగలిగినప్పుడు దాన్ని నరికి నేను పడేస్తానని చెప్తూ ఉన్నాడు. నువ్వు ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నావు, మంచిదే. సరైన ఫలము లేకపోతే ప్రయోజనం ఏమిటి? ఉదయాన్నే లేచి ప్రార్థన చేసే అలవాటు నీకుండా, ఉదయాన్నే లేచి వాక్యం చదివే అలవాటు నీకుండా, ఉదయాన్నే లేచి దేవుని యొద్దకు వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి ప్రభుని అడిగి గుణమయకుండా లేదు. ఏ ఫలము నీలో లేదు. నీ వయసు పెరుగుతూనే ఉంది, కానీ నీ వయసు పెరుగుతూనే ఉంది. ఏదో ఒక రోజుని ఆ యొక్క యజమానుడికి ఎలాగైతే బాధ కలిగి ఆ చెట్టుని నరికేయండి అని ఎలాగైతే అన్నాడో, అదే విధంగా
నీకు కూడా వర్తించొచ్చేమో. నువ్వు ఫలించలేనప్పుడు, నీలో అభివృద్ధి లేనప్పుడు, నీలో ప్రయోజనకరంగా లేనప్పుడు, ప్రార్థన చేసే అనుభవం నీలో లేనప్పుడు, మోకరించే అనుభవం నీలో లేనప్పుడు, విజ్ఞాపన చేసే అనుభవం నీలో లేనప్పుడు, మందిరానికి వెళ్ళి అలవాటు నీలో లేనప్పుడు, నీ వలన మనుష్యులకి ఏమి ప్రయోజనమో, దేవునికి ఏం ప్రయోజనమో ప్రభువు లెక్క అడుగుతూ ఉన్నాడు. చెట్టు మనుషునికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. చెట్టుకు ఎలాగైతే ఫలాలు కనిపించట్లేదో ఆ యజమానుడు అన్నాడు, తీసి అవతలికి పారేయండి, నరికేయండి అంటున్నాడు. కానీ ఇప్పుడు కూడా మనుషుల్లో సరైన ఫలాలు కనిపించకపోతే మనము ఎక్కడికి వెళ్ళవలసిన వారమో మీకు మీరే జ్ఞాపకము చేసుకోండి. నరకబడి అగ్నిగుండంలోకి వేయబడదామా, ప్రభుని అంగీకరించి పరలోక రాజ్యానికి అరుగులు మోదామా అని ఒకసారి నీవు పరిశీలించుకో. దీర్ఘంగా మనము పాడే వ్యక్తులుగా ఉండాలి, దీర్ఘంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తులుగా ఉండాలి, దీర్ఘంగా ప్రభుని ఆరాధించే వ్యక్తులుగా మనం కనబడాలి, యుద్ధంలో మనం పరిగెట్టే వీరులుగా ఉండాలి. దావీదు అంటున్నాడు కదా, యుద్ధం యెహోవాదే అని అంటున్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, చాలా సందర్భాలు కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు మనము నేర్చుకుంటూ ఉన్నాం కదా, మనం ఏం నేర్చుకుంటున్నాం అనంటే, అబ్రాము బలిపీఠము కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రాము బలిపీఠము కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నోవహు బలిపీఠం కట్టినట్లుగా చూస్తాం. 8వ అధ్యాయము 20వ వచనంలో అబ్రాము బలిపీఠము కట్టినట్లుగా చూస్తాం. 12వ అధ్యాయము 7వ వచనములో మనం మొదటి నుండి కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నప్పుడు, అబ్రహాము ఇక్కడ ఎందుకని బలిపీఠము కట్టాడో మనకి జ్ఞాపకము చేసుకున్నాము. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనములో ఈ విధంగా రాయబడింది, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అబ్రాహాముకు 4 విధాలుగా ఉన్న ఒకే క్రియాప్రదములో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏంటి అంటే 4 విధాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు 4 విధాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక నీ దేశము నుండి, రెండోది నీ బంధువుల యొద్ద నుండి, మూడోది నీ తండ్రి యొద్ద నుండి, నాలుగోది అంటున్నాడు కదా, దేవుడు ఎంచుకున్న ప్రదేశమునకు వెళ్ళి దేవుని విధేయత చూపడం అంటే తరుసు మరింత మేలైన దాన్ని పొందడానికి ఒక దాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. నిన్ను చేయుదును అని
దేవుడు అబ్రాముతో మాట్లాడుతున్నాడు. దేవుడు అబ్రాముకు సొంతానికి ఘనతను కాపుదలను ఇస్తానని ఏకపక్షంగా వాగ్దానం చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అబ్రాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ బంధువులను విడిచిపెట్టి, నీ తండ్రి ఇంట్లను విడిచిపెట్టేసి, నేను ఏ దేశాన్నైతే నీకు ఇస్తున్నానో, ఏ ప్రాంతాన్ని అయితే నీకు ఇస్తూ ఉన్నానో, ఆ ప్రాంతానికి, ఆ దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్తూ ఉన్నది. వెళ్ళమంటమే కాదు ప్రియమైనదని దేవునికి వెళ్ళగా, నిన్ను గొప్ప జనముగా ఏం చేస్తున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయగలను, నీవు ఆశీర్వదికరంగా ఉండువు అంటున్నాడు. దేవుని మాట వింటే, దేవుడి మాటని వింటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడమే కాదు, నీవు ఆశీర్వదికరంగా ఉంటావు. దేవుని మాట ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా, ఏ బాలుడైనా, ఏ యవనస్తుడైనా, ఏ వృద్ధుడైనా దేవుని మాట వింటే వాడు ఆశీర్వదకరంగా ఉంటాడు, వాడి దీవెనకరంగా ఉంటాడు. వాడు వాడి ఇంటికి, వాడి కుటుంబానికి, వాడి గ్రామానికి, వాడి రాజ్యానికి, వాడి దేశానికి ఆశీర్వదకరంగా కనబడతాడు. ఎందుకు తెలుసా? దేవుని మాటను వింటే, దేవుని మాటను వింటే, దేవుడి మాటను వింటే గొప్ప జామగానే ఉంటా. దేవుని మాటను వినకపోతే నువ్వు ఒంటరి వాడిగా మిగిలిపోతావు. నువ్వు ఒంటరి వాడిగా ఉండాలని అనుకుంటున్నావు, గొప్ప జనముగా ఉండాలని కోరుకుంటున్నావు. రెండు సాయిష్ దేవుడు నీకు ఇచ్చాడు. గొప్ప జనముగా ఉండాలి అంటే దేవుడు విడిచిపెట్టినారా, లేక ప్రాంతాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. అయ్యో ప్రభా, నేను 20 ఎకరాలు సంపాదించుకున్నాను, ఒక 2 కేజీలు బంగారాన్ని సంపాదించుకున్నాను, నా పెట్టి నిండా బోల్డ్ బట్టలు ఉన్నాయి, బోల్డ్ ఆస్తుంది, నేను 4 స్టేర్లు బిల్డింగ్ చేసుకున్నాను, ఏసీ పెట్టించుకున్నాను, ఇవన్నీ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి ప్రభా, ఈ ఏమైనా అక్కడికి వస్తాయి ఏంటి అని అనుకోవచ్చు. భూములు సమకూర్చింది నీ దేవుడే, వస్త్రాలు సమకూర్చింది నీ దేవుడే, గృహాలు ఇచ్చింది నీ దేవుడే, నిన్ను ఆశీర్వదించింది నీ దేవుడే. కానీ ఆ ప్రాంతంలో నీ ఉండటానికి దేవునికి ఇష్టము లేదు. అందుకే నిన్ను ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని, నీ బంధువులని, నీ స్నేహితులని, నీ రక్త సముద్రుని, నీ ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టే. కానీ నేను చూపించిన దేశమునకు నువ్వు వెళితే నీవేమవుతావు తెలుసా? గొప్ప జనముగా నీవు ఆశీర్వదింపబడతావు. ఆశీర్వదింపబడటమే కాదు, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అని చెప్తూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నేను దూషించిన వారిని శపించదను, భూమి యొక్క వంశస్థులను నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాముతో అనగా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆశీర్వదకరంగా ఉంటావు. కానీ నిన్ను ఆశీర్వదించాను కాబట్టి నువ్వు ఆశీర్వదకరంగా ఉంటావు. ఎవడైనా నిన్ను దూషించినప్పుడు, ఎవడైనా నిన్ను శపించినప్పుడు వాడేమి పద్ధతి తెలుసా? వాడు నిన్ను దూషించినప్పుడు వాడు శపింపబడతాడు అని చెప్తున్నాడు. దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు, ఒక వ్యక్తి దేవుడు అతనిని ఆశీర్వదించినప్పుడు, దీవించినప్పుడు
ఆ వ్యక్తిని నువ్వు దూషించినప్పుడు, వేధించినప్పుడు, కక్ష పెట్టుకున్నప్పుడు నువ్వేమవుతావో తెలుసా? నువ్వు శపింపబడతావు. దేవుని చేత ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తిని నువ్వు దూషించినప్పుడు ఆ దూషణ కాలం నీకు శపనకారంగా మారిపోతుంది. శపనకారంగా మారిపోతే ప్రియమైన దేవునికి బదిలారా, దేవుడు ఒక వ్యక్తిని, ఒక దైవజనుని ఆశీర్వదించినప్పుడు, ఆశీర్వదించిన దైవజనుని దూషించినప్పుడు నువ్వు శపింపబడతావని ఇక్కడ లేఖనములు కనబడుతూ ఉన్నాయి. అనుకుంటున్నావేమో, వాడిని కొట్టొచ్చు, వాడిని తిట్టొచ్చు, వాడిని దూషించొచ్చు నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని చేత అభిషేకింపబడిన వాడు, దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడిని, దేవుని చేత ఎంచబడిన వాడు, ఏర్పరచబడిన వాడి మీద నీవు నేరాల మోపితే, ఘోరాల మోపితే, వాడి మీద ఏదో ఒక విధంగా నేను కక్ష తీర్చుకోవాలని నువ్వు అనుకుంటే నీవే దేవుని చేత శపింపబడతావు అని చెప్తూ ఉన్నాడు. నిన్ను దూషించిన వారిని శపించదను అని చెప్తూ ఉన్నాడు. భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాహాముతో చెప్తున్నాడు. భూలోక వంశములన్నీ కూడా నీ ద్వారాగా ఆశీర్వదకరంగా ఉంటాయని అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా అబ్రాహాము చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళను, లోతు అతనితో కూడా వెళ్ళను. అబ్రాహాము ఆరాము నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ప్రియమందిరికి బిడ్డలారా, అబ్రాహాము ఆరాము నుండి కానాను దేశానికి ప్రయాణం వెళుతూ ఉన్నప్పుడు అబ్రాహాము యొక్క వయసు 75